హాయ్ అండి. మీరు నన్ను అడుగుతూ ఉన్నారు కదా! రోజు రకరకాల టిఫిన్‌లు చేస్తారు. మీకు చిన్న బాబుతో ఎలా కుదురుతుందక్కా అనేసి. మేముండేది ఇద్దరమే కాబట్టి మాకు అర కేజీ పప్పయితే సరిపోద్దండి. నేనైతే ఆదివారం నానబెట్టుకుంటా అనమాట. ఆదివారం మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి పిల్లోడిని ఆయన చూసుకుంటారు. నేను ఈలోపు మిగతా పని చేసుకుంటా అనమాట. పప్పు నానిపోయిన తర్వాత మంచిగా కడిగేసి దాన్ని గ్రైండర్‌లో వేసేస్తాను. అర కేజీ పప్పుకి ముప్పావు కేజీ బియ్యం రవ్వని నానబెట్టుకొని పిండిలో కలిపేసుకొని ఉప్పేమెయకుండా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకుంటా అనమాట. నాకైతే ఇది 4-5 డేస్ వరకు వస్తదండి. ఆ పిండిని డైలీ కొంచెం కొంచెం మనకెంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఓన్లీ ఆ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ కలుపుకుంటాను. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు పునుగులు, ఒకరోజు గుంట పొంగనాలు ఇలా స్పెషల్‌గా అయితే డైలీ ఏదో ఒక రకం చేసుకుంటామండి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ అయితే కలపకూడదండి. సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పైనే బావుంటది పిండి. సబ్‌స్క్రైబ్